ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ అఖండ తాండవం ప్రీ రిలీజ్ ఈ పండగకి విచ్చేసిన నా అభిమానులందరికీ అవసరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పూర్వజంలో కొంతమంది పరిచయంతో ఆ వాసనతో ఈ జన్మలో ఒకటితని పొందొచ్చని, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది. అలాగే నేను ఎప్పుడు అంటుంటాను నా సినిమాల గురించి. ఇప్పుడే బోయపాటి గారు అన్నారు, రక్తానికి జాతి లేదు, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదని. అలాగే ఇవాళ ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి అన్నవాడు ఈ యొక్క నిత్యవసర వస్తువులు, అన్నం, నీళ్ళు, మిగతా వాటితో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు. అటువంటిది ఆ సినిమా ఎలా ఉండాలి అన్నది ఆలోచించాల్సింది మన చలనచిత్ర పరిశ్రమలో పెద్దలు. నాకు చలనచిత్ర పరిశ్రమలో పెద్దలంటే ఒకటే నాకు గుర్తొచ్చేది, నాకు అంటే వాగర్త సంపర్తో వాగర్త పతిపతే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదయ ప్రాదుర్బోధన భక్తి గురుణ సంతున మాంసీ సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రే అంటే తండ్రి. నాకు సగం శరీరాన్ని ఇచ్చి నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి మరి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ, అలాగే నేను అంటుంటాను ఎప్పుడు, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుడిని, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మషంలోనేని యాదవుని, ఆపదలాదుకునే వెలవని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మర్పించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని. మరి ఇంతమంది కేవలం అభిమానులే కాదు. అంటే నేను అనేది సినిమాకి ఒక భాష తేడా కానీ, ఆడమగ తేడా కానీ, లేకపోతే పండిత పామరాది పట్టు విడుపులు కానీ, లేకపోతే ధనిక దారిద్ర్యాది తారతమ్యాలు కానీ, దురభిమానులు అనే అడ్డకట్టలు లేవు సినిమాకి. కాకపోతే నా అదృష్టం, మొన్నే సినిమా ఓపెనింగ్ చేశాం, 111వ సినిమా మల్లేని గోపిచంద్ గారితో. అందులో డైలాగ్ ఉంది అంటే ఆ రోజు మీరు అంటే చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రను మరల తిరిగి రాసి సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర, నాదే ఆ చరిత్ర. ఇవాళ నా అదృష్టం మంచి వాళ్ళతో పనిచేయడం, మన టెక్నీషియన్ నన్ను అర్థం చేసుకుని మెయిన్గా నేను చూస్తాను. నేను అంటే చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు ఉంటాయి, నేను కొన్ని తప్పిదనాలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి సినిమాల విషయాల్లో. అప్పుడు తెలుసుకున్నాను, ఆత్మను పట్టుకోవాలి. సినిమా అంటే ఒక ఆత్మ, మమాత్మ సర్వభూతాత్మ. నాలో ఉన్న ఆత్మ అన్ని రాసుల్లోని ఉన్నవి, అన్ని జీవరాశుల్లో ఉన్నవి. కాకపోతే అది మనం తెలుసుకోవాలి. అలాంటిది తెలుసుకొని మళ్ళీ నన్ను అర్థం చేసుకుని, మిమ్మల్ని అర్థం చేసుకుని ముఖ్యంగా, ఎందుకంటే ఎప్పుడు నేను తరచూ ఆలోచించేది మీ గురించే. అంటే నేను భోంచేస్తున్నా, నేను ఊపిరి పీల్చేది, లేకపోతే నేను పడుకున్నప్పుడు కళలు కన్నా, అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అది ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఎప్పుడు చేతి నిండా పని ఉంటుంది నాకు. అంటే అది పనిగా అనుకోను నేను, మేమందరం అంతే, ఆశాంత విశ్రాంత పరిశ్రమ కార్మికులమే మేము. నేను కానీ, బోయపాటి గారు కానీ, మా టెక్నీషియన్స్ కానీ, మా ఆర్టిస్టులు కానీ, అందరం కూడా
ఎప్పుడు సినిమా గురించి ఓ మంచి సినిమా, మంచి మెసేజ్ ఇవ్వాలి. అలాగే పరంపరగా 4 హిట్లు ఇచ్చారు నాకు. ఇప్పుడు 65వ సంవత్సరం నాకు. 2021లో అఖండ, అప్పుడు బాగా ఈ కోవిడ్ ఉన్నప్పుడు, బాగా ప్రస్తుతంలో ఉన్నప్పుడు, ఈ పాండమిక్ ఉన్నప్పుడు భారతదేశపు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా భయపడుతున్న తరుణంలో చిత్ర పరిశ్రమలు అఖండ చిత్రం విడుదల చేసి థియేటర్కి రాదు జనం అన్నదాన్ని, దానికి విరుద్ధంగా సినిమాని ఘన విజయం చేసి మంచి సినిమాని మేము ఎప్పుడు ఆదరిస్తాం అని ఆనాడు ఆ విజయాన్ని చేకూర్చున్న నా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా, ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ముందు ఒక అడుగు ముందు ఆలోచించేవారు. ఆయన ప్రజల కంటే కూడా విజన్ అయింది, విజనరీ ఎప్పుడు. అటువంటిది ఆయన చేసిన ఎన్నో ప్రయోగాలు, అటువంటిది నేను చేసిన ప్రయోగాలు, మేము చేసిన ప్రయోగాలు, ఒక అఖండ కానివ్వండి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఒక డాకు మహారాజ్ కానివ్వండి, ఇవాళ రేపు వస్తున్న చూస్తారు అఖండ తాండవం. అంటే ఆ మహాశివుడు సాక్షిగా, అలాగే ఆ పార్వతి శక్తి తోడుగా, ఆ గంగామ్మ తల్లి, ఆ గంగా తల్లి యొక్క ఆశీర్వాదంతో చెప్తున్నాను. ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, అలాగే ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, అలాగే ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై, అలాగే ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నారు. అంతే చెప్తా ఈ సినిమా గురించి, అంతకంటే నేను చెప్పను. చూస్తారు సినిమా. చెప్పేదంతా మా బోయపాటి గారు చెప్పరనుకున్నా, కొంచెం చెప్పేశారు సినిమా గురించి. సో అటువంటిది అఖండ చిత్రం. మరి ఎంతోమంది, ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా డైరెక్టర్ గారి గురించి ఇప్పుడు నా గురించి చెప్పరా, అలాగే నేను ఆయన గురించి చెప్పను. ఆయన నా గురించి చెప్పలేదని కాదు, కానీ మేము చెప్పుకోవడానికి ఏముంది, 3 ముక్కలు, ప్యాకెట్లో 3 ముక్కలు, 3 నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదైనా సినిమా చేయాలనుకుంటే, అంతే. 4 నిమిషం ఉండదు, 3 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం, వెళ్ళిపోతాం, ఇక దిగిపోతాం ఆ రంగంలోకి, ఆ మహాయజ్ఞంలోకి అంటా నేను. ఎందుకంటే మేము చేసేవన్నీ యాక్టింగ్ అంటే, నటన అంటే, అభినయం అంటే ఏదో నవ్వడమో అరవడమో, ఒకళ్ళ కళ్ళల్లో నీళ్లు తెప్పించడమో కాదు. ఆయనకు తెలుసు, నాకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంటో, మా వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే మేమంతా కలిసి పనిచేస్తాం కాబట్టి. యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశిస్తున్నాం మనం, ఆ ఆత్మ అనుభవాలు మనకు తెలీదు, కానీ వెళ్తున్నాం ఆ పాత్రలోకి. నా అదృష్టం ఏంటంటే నేను ఒక ఏమంటా పాదరసంలో అంటాడు, ఎందులోకి వెళ్తే అందులోకి, ఏదైనా సరే దేనికైనా ఛాలెంజ్. పాదరసం తెలుసు కదా మీకు, ఎటు వెళ్తే ఆకారం తీసుకుంటుంది. అది ఆ ఆకారం తీసుకునే అదృష్టవంతుడిని నేనని, నాకు ఈ జన్మనిచ్చినందుకు, ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి, ఆ కళ్ళమ్మ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా, ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్నీ చేయగలుగుతున్నానంటే ఒక్కటైతే ఒకదానికి నేను అతుక్కుంటున్నా. నేను మా ఆవిడ అంటుంటుంది ఎప్పుడు, అబ్బా నా ఒకదాంతో నన్ను మోసం చేయలేదు మీరని, నన్నే అంటు పెట్టుకున్నారని. సరే ఇక పోతే ఇంకెవరు పోతే ఎవరు పోరు, అందరం బాగుంటాం శివుడి ఆశీస్సులతో, అందరం బ్రహ్మాండంగా. ఆ భగవంతుడు అంటే మన త్యాగాలు మన చెప్పేశారు బోయపాటి గారు, ఇక అంతకంటే నేను మళ్ళీ చెప్పడం బాగుండదు. సినిమాలో రేపు చూస్తారు. అసలే టైం కూడా నేను చెప్పాను మన వాళ్ళందరితో, అన్ని చాలామందిని అవుతున్నాను కూడా నేను, అది కూడా చెప్తున్నాను. బాధపడేవాళ్ళు బాధపడతాను, ఏదైనా ముక్కు సూటుగా మాడతాను.
నేనేమన్నా నా మాట ముక్కు సూటిగా ఉంటుంది, నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కు సూటిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఎన్నో పండుగలు చేసుకోబోతున్నాం ఈ సినిమాకి. ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చి మీరంతా మళ్ళీ మేము అక్కడ కూడా రేపు విజయోత్సవ సభలు జరుపుకోబోతున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా. అక్కడికి అందరూ రండి తప్పకుండా. ఎందుకంటే సమయాభావం ఒకటి, పైగా ఇప్పుడు చలికాలం. సో మీరందరూ ఇబ్బందుల పాలు కాకూడదని చాలామందికి నేను చెప్పడం జరిగింది. సో బయట నుంచి అయినా అభిమానం అనే కట్టలు తెచ్చుకుని